నందీశ్వరుడు ఉత్తరాన్ని చించి శివుడికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుడి శిరస్సు చర్మం తీసుకొని స్వస్థానానికి వెళ్ళిపోయాడు. తన భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు అతడి ఉత్తరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భక్తరాలకు పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి తలముండి ఉంది. పరధ్యానంలో కృషితోనే ఒక ప్రతిమ తయారు చేసింది. చూడవచ్చిన ఆ బాలుడికి కలిగి ఉపదేశించిన అంటే శివుడు వస్తున్నాడు తెలుసుకున్నప్పుడు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ నలుగురితో ఒక చిన్న బొమ్మని తయారు చేసింది. చాలా వదిన అనిపించింది. దానికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక మంత్రోపదేశంతో ఆవిడ ప్రాణం పోసింది. అర్థమైందన్న ఆ చిన్న బొమ్మని పార్వతీదేవి ప్రాణం పోసింది. దివ్య సుందరమైన ఆ బాలుడికి స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన Fill in the box, fill in the box. इसमें क्या fill करना? विनायक स्टेपनी वो तो ना ప్రాణం పోసి గజాననం అనే నామకరణం చేశారు. అయితే పార్వతీదేవి స్నానం వెళ్ళిన తర్వాత ये अच्छा नहीं है. అప్పుడు ఈ చిన్న